యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహముల ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు ఇత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదల్లోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలునని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్టుగానే పేట విడిచి పారిపోయిండిరి. 2వ రాజులు 7వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 11th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక చూడండి, దేవుడు కృప తెరిస్తే, దేవుడు మన పక్షంగా ఉంటే ఎవడు మనకు విరోధి ఉండేది? ఎవడు ఏ శత్రువు మన ముందు నిలబడగలుగుతాడు? ఇక చూడండి, ఇజ్రాయిల్ని చుట్టుముట్టేయడానికి శత్రువులు చుట్టూ వచ్చి గట్టి కట్టేశారు. ఎస్, ఎప్పుడైతే ఇలా చేశారో అసలు లోపల రావడానికి, బయటికి రావడానికి అసలు అవకాశమే లేకోకుండా, ఎలాంటి ఫుడ్డు నీళ్లు అందనేకోకుండా చేసేశారు. కానీ దైవజనుడు ఒక మాట చెప్పాడు, ప్రాఫెసర్ చెప్పాడు, రేపు ఈ పాటికి ఇదంతా కూడా విడుదలవుద్దని చెప్పేసి అని. రాజు నమ్మలే, కానీ దైవజనుడు చెప్పిన మాట దేవుడు పోషించాడు. అంతే. ఏ దండైతే వీళ్ళని చంపాలని ప్లాన్ చేసిందో ఆ దండికి దేవుడు కలవరం పుట్టించాడండి. గొప్ప ధ్వని పుట్టించాడట. రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహముల ధ్వని, మనుషుల ధ్వని వినపడినట్టుగా చేస్తే వాళ్ళు అనుకున్నారు, అమ్మో ఇజ్రాయెల్ రాజులు పక్క దేశ రాజులతో వాళ్ళు టైఅప్ అయి వాళ్ళకి శాలరీ ఇచ్చి తెచ్చుకుంటారు మన మీద, మనం వాళ్ళ ముందు నిలబడలేమని చెప్పేసి అని భయపడి పారిపోయారు. తెచ్చిన వస్తువులన్నీ విలువైనటువంటి ఆహార పదార్థాలు, వస్తు సామాగ్రి, వెండి బంగారాలు ఇవన్నీ విడిచిపెట్టి పారిపోయారు. ప్రైజ్ జీసస్. దేవుడు మన పక్షంగా ఉంటే అంతే, దైవ దీవెన ఆటోమేటిక్గా వచ్చేది. శత్రువు బారి నుంచి విడుదల పొందుతాం. శత్రువులకి పరుగు తీయటమే. ఎస్, ఆయన నీ పక్షంగా ఉంటే ప్రతి వ్యాధి నీ శరీరం నుంచి పారిపోతుంది. ఆయన నీ పక్షంగా నీ కృప తెరిస్తే, ఎస్, ఏ శత్రువు నీకు విరోధంగా, అది కోర్టు కేసులా, పోలీస్ కేసులా, లేదా మానసిక ఒత్తిళ్ళ, కుటుంబ కలహాల, ఆ శత్రువులన్నీ కూడా, ఆ సైతానికి సంబంధించిన దయ్యాలన్నీ కూడా మూటముళ్ళు చదిరేసి నీ ఇల్లు లేదా నీ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి పారిపోతాయి, నీ సంఘాన్ని ఇచ్చిపెట్టి పారిపోతాయి. ఆ సైతాన్లు, ఆ దయ్యాలు నీకు విరోధంగా ఉన్నాయి. అందుకని దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండాలంటే మన దేవునికి ఇష్టంగా, విధేయతతో, పరిశుద్ధ జీవితం కలిగి, సమాధానం కలిగి ఉండాలా. ఎప్పుడైతే విశ్వాసంలో బలవంతుడు అవుతావో అద్భుతకరంగా దేవుడు మన పక్షంగా ఉంటాడు. అభిషేకం ఎప్పుడైతే నీకు నాకు ఉంటుందో శత్రువు ఇలా భయపడి పారిపోవటాల్సిందే. ఎస్, వచ్చే వారం అన్ఎండింగ్ ఫెస్టివల్ మిస్ కావద్దు. ఎస్, దేవుడు ఈ అన్ఎండింగ్ ఫెస్టివల్ ద్వారా నీ పక్షం నా పక్షంగా యుద్ధం చేయనుగాక. శత్రువులు, అది ఏది వ్యాధి కావచ్చు, దరిద్రం కావచ్చు, సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు, యేసు నామములో దాని అందరిదే పారిపోబోతుంది. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడారు. అవును నాయనా, నీ ప్రజల పక్షంగా దైవజనుడు ఒక్క మాట ప్రొఫెసర్ రిలీజ్ చేస్తే అద్భుత రీతిలో శత్రువులు విడిచిపెట్టి పారిపోయారు. ఏ యుద్ధం లేకుండానే వారి చెవుల్లో వినిపించావు. రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహంలో ధ్వని. ఎస్, ఏవైతే ప్రభా సంఘమునికి విరుద్ధకరంగా, కుటుంబాలకు విరుద్ధకరంగా, ప్రజలకు విరుద్ధకరంగా శత్రువులనైనా, అది వ్యాధుల ద్వారా కానీ, మానసిక ఒత్తిడి ద్వారా కానీ, లేదా దరిద్రం ద్వారా కానీ, లేదా మరొక ద్వారా కానీ ఏ శత్రువు అయితే వెంబడిస్తుందో అవన్నీ యేసు నామములో మా కుటుంబాలను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోవునుగాక, చీకటి తొలగిపోవునుగాక. యుద్ధం యెహోవాది. అన్నింటిలో విజయాన్ని ఇవ్వండి. చీకటి తొలగించి అనాపాదులు అయిపరచండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు అనారోగ్యం వారిని స్వస్థపరచండి. ఎవరు బలహీనంగా బలపరచండి. ఎవరు అక్కర్లో ఉన్న అక్కర్లు తీర్చండి. ఆ కుమారక్కను స్వస్థపరచండి. ఆ మైసయ్య గారు ఆయన కూడా స్వస్థపరచండి. మరణకరమైన సమస్యల నుంచి విడిపించండి. ఆయన జాబ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టార్లో కూడా కృపనివ్వండి. మెడికల్ సీట్స్ వేస్ట్ చేసిన వాళ్ళు మెడికల్ సీట్స్ ఇవ్వండి. విద్యార్థులను దీవించండి. యవనస్తులు దీవించండి. బిజినెస్లో అభివృద్ధి ఆశీర్వాదాన్ని ఇవ్వండి. గర్భఫలం ఫ్రూట్స్ ఇచ్చాం ప్రభా, మరి అద్భుత రీతిలో వాళ్ళు కూడా గర్భఫల కృప ఇవ్వండి. మీ కార్యములు మీరుగా జరిగించండి. ఎవరికి పెళ్లి కాదు పెళ్ళి అవ్వాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమించి జయమనివ్వండి. ఈరోజు అంతట్లో పనుల్లో అన్నింటిలో తోడండి. ప్రామిస్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిద్ధపు ల్యాండ్స్ విషయాలు దీవెనకరంగా మార్చండి. నాయనా సర్కస్లో గ్రిఫ్ట్ గీపించండి. అన్ని విషయాలు దీవెనివ్వండి. ఏ శత్రువు ఎవరి మీద పనిచేయనివ్వండి. ఈరోజు అంత గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.